నేను చిరతపులి కన్నా వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత అడవి మ్యామూత్ కన్నా బలం గల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత మా ఇద్దరికి అడవి మ్యామూత్ అంత బలము, చిరుతపులి అంత వేగం కలిగినటువంటి ఒక పిల్లవాడు పుడతాడు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత చేప కన్నా వేగంగా ఎదగలిగినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి ఈ 3 లక్షణాలు ఉన్న ఒక కొడుకు పుడతాడు. అలా పెరుగుతూ పోతూ మనుషులకి బలం పెరుగుతూ వస్తుంది. అందరూ బలశాలులుగా తయారవుతారు. ఆ తర్వాత మృగాల కన్నా మనుషులకే బలం ఎక్కువగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఆలోచనే. ఆ తర్వాత మనుషులకి ఎదురే ఉండదు. వాళ్లే ఎంతో బలశాలురు. అందరూ కూడా మనుషులకి తల వంచాల్సింది. ఆ తర్వాత ఈ ప్రపంచమే మనుషుల యొక్క సొత్తు అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? మనుషులకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కానీ నాకు ఏమి అర్థం కాలేనట్టుంది. నేను చెప్పింది తప్పకుండా మీరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే మీరు మామూలు మనుషులు. సరే, నేను వస్తాను. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఇప్పుడు నేను వెళ్ళి ఒక పులిని పట్టుకోబోతున్నాను. కావాలంటే మీ ఇద్దరు కూడా నాతో రావచ్చు. ప్రతిరోజు ఈ పులితో యుద్ధం చేస్తూ నా శరీరాన్ని ఎంతో దృఢంగా చేసుకున్నాను. అది ప్రమాదకరం. మనుషులు బలవంతులు అవ్వటానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇది చూడు. ఎప్పుడు నా గురి తప్పదు. ఈ రోజు ఎందుకు తప్పింది? ఇదిగో. ఏమంటున్నావు? ఆ మనిషి మీ నాన్నగారా? నిజంగానా? ఆ మనిషి ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు. ముందు దాన్ని నేర్చుకోవాలి. ఎంతో అద్భుతంగా ఉంది. నాన్నగారు ఎందుకు ఆ చోట్లో నిద్రపోతున్నారు? అది నిజంగా చాలా ప్రమాదం. అలాగే అలాగే, దగ్గరకు రా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి అతన్ని కాపాడాలి. ఆ పులి దృష్టిని మనం ఇప్పుడు మరల్చాలి. అలా చేయకపోతే మీ నాన్నగారిని కాపాడలేము. ఇదిగో వస్తున్నాను. ఏ పులి, నేను ఇక్కడున్నాను. ఇదిగో పట్టుకో. ఈసారి కూడా ఆయన గురి తప్పపోతుంది అనుకుంటా. ఖచ్చితంగా అది నా దగ్గర ఇరుక్కుంటుంది. ఖచ్చితంగా నాన్నగారు తప్పించుకుంటారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా నేను అనుకున్నది జరుగుతుంది. అందరూ వినండి. నా సంకల్పంతో మనుషుల్ని బలవంతుల్ని చేస్తాను. తప్పకుండా చేస్తాను, నెరవేరుస్తాను. ఆ తర్వాత మృగాలన్నీ మనుషుల కనుసన్నల్లో ఉంటాయి. మనుషులకి ఇక ఎదురే లేదు. ఆయన ఏం చెప్పబోతున్నారో అర్థం కావడం లేదు. ఆయన వల్ల మనకు సమస్యలే. ఇంకా నయం, నేను తప్పించుకున్నాను. ఎవరో తెలియదు, అతని వల్ల బోల్డ్ అంత ఇబ్బంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో. ఇక్కడే ఉన్నావా? నేను నీకోసమే వెతుకుంటూ వస్తున్నాను. నన్ను ఎందుకోసం వెతుకుతున్నావు? నీకు శక్తి ఉంటే నాతో పోటీ పడు చూద్దాం. నేను నీతో అనవసరంగా ఎందుకని పోటీ పడాలో చెప్పు. అంతా మన భవిష్యత్తు కోసమే. ఏంటి భవిష్యత్తు? ఇదిగో నేను గీత గీశాను. సరే, ఇక ప్రారంభిద్దామా? నేను గెలిచాను. నా శక్తిని నేను నిరూపించాను. నాకన్నా శక్తివంతుడు లేనే లేడు. నన్నెవరు ఎదిరించలేరు. మనుషుల్ని బలవంతుల్ని చేస్తాను. అందులో తిరిగే లేదు. ఇక అందరూ కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతారు. మనుషులకి తిరిగే లేదు. తలనొప్పిగా ఉంది. మీకేం కాలేదు కదండి? అవును, అతను ఏం మాట్లాడుతున్నాడు? తెలీదు. నా ఉద్దేశంలో అతను వేగంగా వెళ్లి ఆ కొండ మీద కూర్చున్నాడు అనుకుంటాను. అవును, సరిగ్గా చెప్పారు.